అయితే నవ్వుతూ బతకాలరా ఐ థింక్ మీ ఇద్దరు కలిసి పనిచేసిన లాస్ట్ ఫిల్మ్ అండి. లాస్ట్ ఫిల్మ్ కదా. కరెక్ట్. అందులో శాస్త్రి గారు పాటలన్నీ రాసినట్టున్నారు కదా, అంటే ఆయన అన్ని సింగిల్ కార్డ్. దానికి కూడా ఒక రీజన్ చెప్తానండి. దానికి ఆ నిర్మాత సీను లేడండి, చనిపోయారు ఆయన, శ్రీనివాస్ రెడ్డి అని. ఆయన సూర్య ఆడియో కంపెనీలో వర్క్ చేసేవాడు. సో పాటల మీద, సాహిత్యం మీద చాలా మంచి అవగాహన ఉన్నవాడు, ఇష్టం ఉన్నవాడు. కానీ బడ్జెట్స్, దానివల్ల అప్పటికి శాస్త్రి గారు మంచి బడ్జెట్ తీసుకుంటున్నారు. సో శ్రీను చక్రి ఇంకెవరి దగ్గరికైనా వెళ్దాం మనం. సో ఆ సినిమాకి, దానికి ముందర ఒక సినిమా చేశాడు మ్యూజిక్ డైరెక్టరు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. మన సినిమా ఇండస్ట్రీలో మీకు తెలిసిన సెంటిమెంటే తెలుసు కదా. అంటే నేను మహానుభావుడు అని కాదు, దీంట్లో శాస్త్రి గారు ఆయన కూడా ఉంది, అందుకని చెప్పబోతున్నా. సో కొంచెం భయపడుతున్నాడు. సీనికి ఇష్టమే కానీ చిన్నగా భయపడుతున్నాడు. అంటే చక్రి మనం అమ్మాలి కదా మళ్ళీ ఆడియో, అతను చేసింది. నేను శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, శాస్త్రి గారు ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తా అంటున్నారు. శాస్త్రి గారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తా అంటున్నారు. వద్దమ్మా మనమే రాద్దాం చచ్చినా అంటారు. వెళ్ళమనమ్మా, నాలాగా రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు పేరు వచ్చింది, వాళ్ళకి రాలేదు తప్ప అందరికీ విద్వత్తు ఉందని చెప్పేవాడు. వెళ్ళమనమ్మా. అబ్బాబ్బా అంత వద్దు అవన్నీ లేవు, మీరే రాస్తున్నారు, ఎక్కువ డబ్బులు ఇచ్చుకోలేడు అతను, అది చెప్తున్నా అన్నాడు. దానికి ఎంతెందుకు ముందరే చెప్పచ్చుగా చెప్పిన తర్వాత. కాకపోతే ఇక్కడ అతన్ని నేను తీసుకొస్తాను. అతను ఒక చిన్న భయపడుతున్నాడు. అతను కూడా ఇష్టమే ఉంది ఆ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవాలని. మీకు అబ్బాయి కుర్రాడు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు మీకు. మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా మీరు పాటలు తగ్గించి రాయడానికి కారణం వాడే అని మీరు గట్టిగా చెప్పాలి, అతనే అని. తనకు చాలా ఇష్టం. ఇప్పుడు నేనేదో ఇదంతా నా బ్రెయిన్ చైల్డ్ అని కాదు, శ్రీనుకే ఇష్టమే కానీ భయపడుతున్నాడు యాజ్ ఎ ప్రొడ్యూసర్. సో శ్రీనుని తీసుకెళ్ళి శాస్త్రి గారు పరిచయం చేశాను. ఇంకా శ్రీనుకి అసలు అప్పటి వరకు ఆడియో కంపెనీలో ఉన్నాడు, ఎప్పుడు కలవలేదు. అంటే ఫంక్షన్స్లో దూరం నుంచి చూడటమే. కానీ దాన్ని చూసి తబ్బిబ్బైపోయి కాళ్ళకి నమస్కారం పెట్టేసి దండం పెట్టేసి అంతా అయిన తర్వాత, గురుగారు మీరే రాయాలి. రాస్తాను. అదే మ్యూజిక్ డైరెక్టరు ఇలా అనుకుంటున్నామండి, కానీ ఇంకెవరినైనా అనుకుందామండి, అదొక్క విషయంలోనే బడ్జెట్ కాంప్రమైజ్ అవ్వకూడదు, ఎందుకంటే తను మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు కనుక. లేదు, ఈ కుర్రాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆ సినిమా పెద్దగా ఆడకపోవడానికి కారణం అతను అవ్వడు కదా, అతను కాదు, అతనైతే బాగుంటుందని నేను నమ్ముతున్నాను, అతను బాగుంటుంది అన్నాడు. అన్న తర్వాత అతను బాగా తెలిసినవాడు శాస్త్రి గారికి చిన్నప్పటి నుంచి. సో వాళ్ళిద్దరూ మేమిద్దరం కూర్చుని ఫస్ట్ చేసిన పాట, అంటే వాళ్ళిద్దరూ కూర్చున్నారు, నేను లేను, అయిన తర్వాత విన్నాను. ఇది కంపోజిషన్ నాకు సంబంధం లేదు, కోటి రామకృష్ణ గారు డైరెక్టరు. సో ఆయన కూర్చున్నారా, శ్రీను కూర్చున్నాడా, నాకు అదంతా నాకు సంబంధం లేదు. ఇంతకీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పలేదు, తెలుసు, చెప్తానండి. సో 2 పాటలు అయిన తర్వాత మా శ్రీను చేతులు ఎత్తేసాడు. పాటలు బాగున్నాయి కానీ శాస్త్రి గారికి ఇచ్చేది అతి తక్కువ డబ్బైనా అది కూడా నాకు ఎక్కువే అన్నాడు. ఓ మై గాడ్. ఇప్పుడు నవ్వుతూ బ్రతకాలరా అనే సినిమాలో టైటిల్లోనే మిగిలిపోయిందండి నవ్వు. ఎందుకు అంటే అక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా, ఇప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి శాస్త్రి గారు లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు అంటే, ఇప్పుడు విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మీడియేటర్షిప్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. కరెక్ట్. అది లవ్ అవ్వచ్చు, వార్ అవ్వచ్చు, ఆర్ ఇలాంటివి అవ్వచ్చు. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. See, when someone comes to you and tells you, they think you are bigger. Correct. But unfortunately, అది వర్కౌట్ అవ్వకపోతే అది దొబ్బుద్ది, ఇది దొబ్బుద్ది. సో దెన్ ఐ వెంట్ టు శాస్త్రి గారు. వద్దంటున్నాడు ప్రొడ్యూసర్. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏమో, సార్ ఆయన లేకపోతే వేస్ట్ అండి, నా కంపోజిషన్కి అర్థం లేదంటే, నోరు మొయ్యి, ఇప్పుడు నీకు నాకు ప్రాబ్లం సినిమా కావాలి, నేను శాస్త్రి గారితో మాట్లాడితే ఇంకెవరినైనా పెట్టుకుందామంటే నేను కుదరదంటాడు. మళ్ళీ శాస్త్రి గారి దగ్గరికి వచ్చా. ఏంటమ్మా అన్నారు. సేమ్ ప్రాబ్లం సార్, డిఫరెంట్ స్టోరీ సార్ అన్న. ఏంటంటే ఈసారి మీరొద్దనుకుంటున్నాడు సీను. ఓకే అమ్మా. ఓకే కాదండి, ఇప్పుడు ఇతను చేయను అంటున్నాడు. ఇవన్నీ నాకే ఎందుకు వస్తాయి శాస్త్రి గారు? ఇప్పుడు విషయం ఏంటంటే చాలామంది లైఫ్లో ఉంటాయండి ఇవి. విషయం ఏంటంటే ఎప్పుడు ఇలాంటి ప్రస్తావన రాదు కనుక వాళ్ళు చెప్పుండకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇలాంటివన్నీ ప్యాకేజ్ డీల్స్ నాకే వస్తాయేమో తెలియదు. మళ్ళీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి మళ్ళీ ఒక సంధి కుదిర్చాను. దాంట్లో జరిగిన అన్యాయం ఏంటంటే, ఈయన్నే పెట్టుకుందాం, ఇతనే చేద్దామని ఫిక్స్ అయిపోయి
శుభవార్త చెప్పాడు నాకు, నీ రెమ్యునరేషన్ కట్ చేస్తాను చక్రి. అందుకనే నవ్వుతూ బ్రతకాలిరా సినిమాలో టైటిల్ వరకే మిగిలిపోయింది నాకు నవ్వు. సో వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఈ ఫ్రిక్షన్లో నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, అద్భుతమైన మ్యూజిక్ క్రియేట్ చేసాం. ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు దేవిశ్రీ ప్రసాద్. వావ్. సో దాంట్లో ఏం పాట రాశాడు, నూరారా నవ్వేద్దాం ఖరీదు లేదు చిన్న నవ్వుకి, ఎంత బాగా రాశారండి ఆయన. సో సార్ ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం అని నేనే మీకు చెప్తున్నాను, కానీ ఆ నవ్వుతూ బతకాలరాలో అన్ని రకాల పాటలు ఉన్నాయండి. డివోషనల్ డివోషనల్ సాంగ్, రొమాంటిక్ సాంగ్. నంబర్ నాకు అసలు దాంట్లో సాంగ్ ఆ సాంగ్ నేను పర్టికులర్గా చెప్పదలుచుకోలేదు, బికాస్ ఈ రీయూజ్ ద సాంగ్ ఓకే అండ్ దట్ సాంగ్ వెంట టు బికమ్ అ సూపర్ హిట్. మా సినిమా పాటలు హిట్ అయ్యాయండి. దాంట్లో ఇంకో పాట ఉంటుందండి, కోనసీమ కుర్రదాన్ని రో నా జావిరంగా కోరికంత ఉన్నదాన్ని రో, ఇది శాస్త్రి గారు రాశారు. మంచి పేరు తెచ్చిన పాట ఇది శాస్త్రి గారు రాశారు. అది పంధా మార్చారు. అది మార్చలేదండి, ఒరిజినల్ బయటికి తెచ్చారు. మీరు పందా మార్చారు అనుకున్నారా, ఆయన చాలా రొమాంటిక్. ఓకే. సో మనం ఎప్పుడు ప్రోగ్రామ్కి మీరు చెప్తారు, బట్ మీరు ఏం చెప్పాలనుకున్నా నాకు తెలుసు. దాని ముందు మీరున్నారు కాబట్టి చెప్పడం అని కాదు. ఇప్పటికి ఒక 40-42 ఎపిసోడ్స్ చేశాము. టోటల్గా ఒక డిఫరెంట్ వేలో సాగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది మనస్ఫూర్తిగా ఫార్మాలిటీ కోసం కాకుండా, కెమెరాలు ఉన్నాయని కాకుండా, మీరెంత ఫ్రాంక్ గా చెప్తున్నారో నేను అంతే ఫ్రాంక్ గా. థ్యాంక్ యూ అండి, సో స్వీట్ ఆఫ్ యూ. టోటలీ డిఫరెంట్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సచ్ లవ్లీ వండర్ఫుల్ మొమెంట్స్. నేను అట్ ద సేమ్ టైం నేను మీకు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే, ఇవన్నీ నాలోనే ఉండిపోయాయి. ఐ డెంట్ హ్యావ్ అ ఛానల్ అంటే ఈటీవీ అని కాదండి, ఈటీవీతో పాటు నా ఛానల్ ఓపెన్ అప్ అయ్యి ఎన్ని విషయాలు, అవకాశం అండి. ఇంకొకటి లాస్ట్ థింగ్ యూ వాంటెడ్ మీ టు సే, టు సమ్మరైజ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ లైన్ అబౌట్ శాస్త్రి గారు. కరెక్ట్. వన్ లైన్, 3 words or 4 words. I just hate him. You just hate him? Yeah, I hate him. Okay. Can you elaborate or you want? Very simple అండి. Who bloody asked him to die? ఇప్పుడు నాకు రాము గారిని ఒక విచిత్రమైన ప్రశ్న వేసాను నేను, మైకేల్ జాక్సన్ చచ్చిపోయినప్పుడు. సార్ ఎన్టీ రామారావు, మైకేల్ జాక్సన్, సీతారామ శాస్త్రి వీళ్ళు చచ్చిపోతారా అనేది. ఇప్పుడు అంటే వాళ్ళు దే ఆర్ బియాండ్ ద బిగ్గర్ ద లార్జర్ దెన్ లైఫ్. సీతారామ శాస్త్రి కూడా చచ్చిపోతాడా? హౌ కెన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన చచ్చిపోతాడా? హౌ కెన్? ఇప్పుడు వినడానికి బాగుంటుందండి, చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళు బ్రతుకుంటారు. అది జస్ట్ కట్ దట్ నాన్ సెన్స్. అసలు వీళ్ళు చచ్చిపోతారా అని. అప్పుడు శాస్త్రి గారు బ్రతికే ఉన్నారు మైకేల్ జాక్సన్ పోయినప్పుడు. ఇప్పుడు నాకు ప్రశ్నలో అదొక ప్రశ్న. సో ఐ హేట్ హిమ్ ఫర్ డైయింగ్ సో సూన్. ఐ జస్ట్ హేట్ హిమ్. సో నాకు ఇష్టమైన 2 పాటలు మీకు చెప్పాను. నాకు ఇష్టమైన పాట కూడా మీరు వినిపిస్తే తప్పకుండా. ఎప్పుడు ఒప్పుకోవద్దురా కదా. ఎస్, షూర్, తప్పకుండా. అయితే అందరూ రెండో చరణం, మీరు ఇందాక థాట్ పరంగా రెండో చరణం బాగుంటుంది. మొదటిది కూడా చాలా ఇష్టం అండి. మొదటిది మనకి అందరికీ బాగా, నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, దీక్ష కన్న సారథవరురా. నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ పుట్టదా. నిన్ను మించు శక్తి ఏది, నీకే నువ్వు బాసటైతే. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. విశ్రమించవద్దు ఈ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయమురా ఎప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. యూ సంగ్ సో వెల్. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. మీకు మేము No, I really enjoyed అండి. I really enjoyed myself. అండ్ శాస్త్రి గారి గురించి ఇలా నెవరేసుకునే అవకాశం రావటం కూడా అద్భుతం, అమోఘం చెప్పాలి. బికాజ్ ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ నాలోనే ఉండిపోకుండా ఐ హ్యాడ్ ద గ్రేట్ ఆపర్చునిటీ అండి మీతోటి
ప్రేక్షకులతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన మీకు అయ్యో నేను డెఫినెట్గా శాస్త్రి గారు శాస్త్రి గారికి ఆయన అవకాశం ఇవ్వరండి ఎప్పుడు. రాము గారిలాగా ఆయన అవకాశం తీసుకుంటారు కల్పిస్తారు. కాదండి, తీసుకుంటారు. హీ విల్ టేక్ ఛాన్సెస్. దట్ ఈస్ మచ్ మోర్ రిస్క్ కదా. ఛాన్స్ ఇవ్వటం ఈజీ అండి, ఛాన్స్ తీసుకోవడం కష్టం. అంటే మేము ఈ ప్రోగ్రామ్ పర్స్పెక్టివ్ నుంచి నాకు మా టీం అందరికీ కూడా ఆయన ఒక అవకాశం ఇచ్చారని చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న రామ్ చెరువు గారు నా మిత్రుడు, శాస్త్రి గారికి బాగా క్లోజ్. యుఎస్లో ఐ థింక్ వి ఆల్ మెట్ అని నాకు ఎందుకో వాళ్ళు, నేను అంటే ఆయన వెళ్ళి చాలా పక్క సందులో, అమ్మ నేను బర్కత్పురాలో ఉన్నావు కదా, నారాయణగూడకు వచ్చాయి అన్నట్టు నన్ను ఒక 300 కిలోమీటర్లు 500 మైల్లో పిలిచాడు, గుర్తులేవి రెండిట్లలో. సో ఐ వెంట్ దేర్ అండ్ నేను నా మేనల్లుడు, వాడి పేరు అమిత్ అండి, వాడిని అప్పుడే వాడు పుట్టాడు, వాడిని తీసుకెళ్ళి ఈయన ఒళ్ళో పడుకోబెట్టి వాడికి 2-3 పాటలు ఆయన వినిపించి, ఐ థింక్ షుడ్ బి 99 2000 అండి. ఓకే, దెన్ అప్పుడు కాదేమో. బట్ ఎనీవే వీ ఆల్ ఫీల్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. శాస్త్రి గారు ఇచ్చిన అవకాశంగా భావిస్తాం. ఎందుకంటే అదర్వైజ్ మాకు కూడా మీలాంటి వాళ్ళందరితోనూ ఇన్ని విషయాలు మాట్లాడే టాపిక్ అవకాశం దొరకదేమో. బట్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లెజర్ అండి, ప్లెజర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.